ఆ జ్ఞానానికి తర్వాత యోగం అంటే ఏమిటి అని అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఉపరమణము అని అంటే ఏంటంటే లోకంతో సంసారంతో కొంత వ్యవహారాన్ని తగ్గించుకుంటూ ఉండటం. అంటే ఈ రోజులలో ఇది చాలా కష్టమైపోతుంది. వయస్సు మళ్ళినా సరే చాలామందికి సాంసారికమైనటువంటి బంధం నుంచి కొంత మనము బంధాన్ని తగ్గించుకుందాము అనేటటువంటి ఆలోచన రాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఉసిగొలుపుతూ ఉందన్నమాట. అంటే వయస్సు పెరిగిన కొద్దీ మన మనస్సు కానీ మన శరీరం కానీ దానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గి మనం ఇంత ముందర యవ్వనావస్థలో ఉన్నప్పుడు చేయగలిగినటువంటి పనులు కానీ అంతటి సామర్థ్యం కానీ శరీరానికి ఉండదు, ఇంద్రియాలకు కూడా ఉండదు. కానీ మనస్సు అనేది మాత్రము ఎప్పుడూ ఉసిగొలుపుతూ ఉంటుంది. ఈ మనస్సును నియంత్రించుకోలేకపోవటం వలన ఇంద్రియాలని శరీరాన్ని మనం ప్రేరేపిస్తూ చాలా దాన్ని ఎగదోస్తూ ఉండడం వలన వయోవృద్ధులకి కూడా చాలా క్లేశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి ఏమిటయ్యా పరిహారము అని అంటే మనకి శాస్త్రాదులలో చెప్పినటువంటిది ఏమిటి అని అంటే కాస్త వ్యవహారాన్ని తగ్గించుకుంటూ ఉండడం, కాస్త సమాజంతో కాస్త సంసారంతో కొంత సంబంధాన్ని కొంత నెమ్మదిగా కొంత తగ్గించుకుంటూ ఉంటే మన యొక్క శరీర సామర్థ్యానికి ఇంద్రియాల యొక్క సామర్థ్యానికి తగినట్టుగా వ్యవహరించుకోవటం. ఇది ఎక్కడ మొదలవుతుంది అని అంటే తగ్గించుకోవటంతో మొదలవుతుంది. కాస్త సంబంధాన్ని శైథిల్యపరుచుకుంటూ అది మన పుత్రాదులతో కావచ్చు, మిగతా విషయాలతో కావచ్చు, అప్పుడు దాన్ని యోగంగా ఇక్కడ చెప్పారు. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంతో పాటు కాస్త ప్రయత్నాలను కూడా నియంత్రించుకుంటూ ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకుంటూ ఉండడాన్ని యోగముగా చెప్పారు.